తక్కువ టైంలో హడావిడి ఏం లేకుండా అలాగే ఎన్నో జుట్టు సమస్యలని నయం చేసే కరివేపాకు రైస్ని ఎలా చేయాలో చూద్దాం. కరివేపాకు నానబెట్టి పెట్టుకున్న చింతపండు నీళ్ళతో సహా మిక్సీ జార్లో వేసుకొని మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఒక కడాయిలో ఆయిల్, పల్లీలు, మినప్పప్పు, శనగపప్పు వేసి కలుపుకోవాలి. ఇవి లైట్గా వేగిన తర్వాత జీడిపప్పు వేసి వేయించుకొని వేరే ప్లేట్లోకి తీసుకోవాలి. అదే కడాయిలో ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, కరివేపాకు వేసి కలుపుకొని కరివేపాకు పేస్ట్ వేసి అందులోని నీళ్ళన్నీ పోయి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. తర్వాత పసుపు, రుచికి సరిపడా ఉప్పు వేసి కలుపుకొని 1 కప్పు అన్నం వేసి కలుపుకోవాలి. తర్వాత వేయించిన పప్పులని వేసి కలుపుకుంటే సరిపోతుంది. ఇలా పప్పులని పైనుంచి వేయడం వల్ల తినేటప్పుడు క్రిస్పీగా టేస్టీగా ఉంటాయి. ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.